చేసి ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఒకే ఒక రోజు ఉంది. అక్కడ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గురించి చెప్తా ఉన్నారు. వైసీపీ మద్దతుదారులు చెప్తున్నా, మీ ఆస్తులు జాగ్రత్త. 25,000 కోట్లు తాకట్టు పెట్టేస్తున్నాడు. పాసు పుస్తకం మీద బొమ్మ వేసుకున్నాడు. సరిహద్దు రాళ్ళ మీద బొమ్మ వేసుకున్నాడు. మీ ఆస్తుల్ని అమ్మేస్తాడు. మీరు వైసీపీ కనుక ఓటేస్తే మత్స్యకార సోదరులు కూడా చెప్తున్నా, మీరు ఆస్తులు గాల్లో పెట్టిన దీపమే. అందుకని మీ ఆస్తుల్ని పరిరక్షించుకోవాలి అంటే జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమికి మీరు ఎక్కడ నిలబడ్డారో అక్కడ అందరికీ ఓటేయండి. పిఠాపురం నియోజకవర్గానికి నేను నిలబడ్డాను. గాజు గ్లాసు గుర్తు మీద వర్మ గారి మద్దతుతోటి, కృష్ణరాజు గారి సహకారంతో అందరికీ నేను ముందుండి వెళ్తున్నాను. జనసేన నాయకులు నిస్వార్థంగా పార్టీని నిర్మాణం చేశారు. వారందరికీ పేరు పేరున జనసేన నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వర్మ గారు అబ్బాయి గిరీష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పార్లమెంట్ అభ్యర్థిగా 25,000 మందికి ఉపాధి కల్పించిన వాడు. నెంబర్ 9 మనకి శక్తిపీఠం ఉంది. మనకి దేవీ నవరాత్రులు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 9 దేవీ నవరాత్రులు పార్లమెంట్ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, గాజు గ్లాస్ గుర్తు. ముందు ఎప్పుడు మన అభ్యర్థిది పార్లమెంట్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు సెకండ్ లాస్ట్ లో ఉంటాను. పవన్ కళ్యాణ్ 4 చతుర్ముఖ బ్రహ్మను గుర్తుపెట్టుకోండి. చతుర్ముఖ బ్రహ్మ 4 గాజు గ్లాస్ గుర్తు. జల్సాలో ఏముంటది? వాడి హెడ్ ఉన్న రాడ్ లాగా. పార్లమెంట్ అభ్యర్థి నెంబర్ 9 తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ టీ గ్లాస్. నెంబర్ 9 తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ టీ గ్లాస్. ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గాజు గుర్తు 4. పవన్ కళ్యాణ్ గాజు గ్లాసు 4. నలుదిక్కులో నా చతుర్ముఖ బ్రహ్మ. మీరు ఏదైనా పెట్టుకోండి. ధర్మందే విజయం, కూటమిదే గెలుపు, పీఠం కూటమిదే. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గుందు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు, జన సైనికులు వీర మహిళలు ఎవరికి వంగి సలాం చేయరు, తెలుగు జాతి ఎవరికి వంగి సలాం చేయదు, తెలుగు జాతి వైసీపీ గూండాలకి తల వంచదు. తల వంచిస్తాం, మెడలు వంచిస్తాం, మట్టిలో పాచేస్తాం. జై టీడీపీ, జై బీజేపీ, జై 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 జనసేన. జై హింద్, జై హింద్, జై హింద్. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. జాగో జనతరంగమే, యువతకు నేస్తాం, భవితకు నేస్తాం, విద్యార్థుల నేస్తాం, ఉద్యోగుల నేస్తాం, నిరుద్యోగులకు, కార్మిక నేస్తాం, రైతన్నకు నేస్తాం, వ్యాపారుల నేస్తాం, దివ్యాంగుల నేస్తాం, వృద్ధుల నేస్తాం. మన అందరి కోసం, మనమందరి కోసం అమరావతిలో, తెలంగాణలో, పల్లెల్లోనా, గల్లీలోనా కులాల ఐక్యత, మతాల ఐక్యత ప్రశ్నించేందుకు పరిష్కారమే ప్రజారక్షణకు అవనన్న ఆశయం.
ఆంధ్రప్రదేశ్ దశని మార్చే పిఠాపురం ఎన్నికలది. ఒక్కొక్క 25 సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే కాదు, ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఎంత బలమైన రాష్ట్రంగా తయారవుద్ది అనటానికి మొదటి బీజం పిఠాపురంలోనే మొదలవుతుంది. మొదటి బీజం పిఠాపురం, దక్షిణ కాశీ అంటాం. నేను మీకు మాటిస్తున్నా, కీలకమైనవి ఎక్కువ సమయం లేదు కాబట్టి పొద్దున్నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఈరోజు ఒక్క ఎన్నికలు కాదు, నేను భారతదేశంలోనే అందరూ కొంచెం ఇట్లా ఎక్కువ మంది కనిపించారు. భారతదేశంలోనే ఏ ఒక్కరూ కూడా ఒక పార్టీని ప్రారంభించి దశాబ్దం ఎమ్మెల్యేలు లేకుండా, ప్రజలు మన్ననలు పొంది, డబ్బు లేకుండా, ఏ మాత్రం రాజకీయంగా మనకి చట్టసభలో స్థానం లేకపోయినా మీ గుండెల్లో పెట్టుకున్నారు. కాబట్టి జనసేన ఈరోజు అందరికీ, ఒకరికి కాదు 5 కోట్ల మంది ఆంధ్రులకి, ఎక్కడ తెలుగువాడుంటే తెలంగాణ కాదు కర్ణాటక ఎక్కడున్నా సరే జనసేన 7 మనకి సిద్ధాంతాలని గుండెల్లో పెట్టుకున్నారు. సాక్షాత్తు మనకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు చాలా గర్వంగా జనసేన కండువ వేసుకుని చాలా చెప్పారు, ఇది నేను మీ పార్టీకి అంత మర్యాదిస్తున్నానని. దేనికి మర్యాదిస్తున్నాం? డబ్బులతో అమ్ముడైపోయే పార్టీ కాదు, జగన్ లాగా ఒక సారా ప్యాకెట్ ఇస్తే అమ్ముడైపోయే పార్టీ కాదు, బిర్యానీ ప్యాకెట్ల కోసం అమ్ముడైపోయే పార్టీ కాదు. దెబ్బతిన్నాం దశాబ్దం ఎవ్వరూ కూడా పార్టీని నడపలేకపోయారు. ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు, పవన్ కళ్యాణ్ గుండెల్లో పెట్టుకున్న ప్రతి వీర మహిళ, ప్రతి జన సైనికుడు, ఆశయాల కోసం నలిగిపోయే ప్రతి పౌరుడు. జనసేనకి ఒక్కరు కాదు, యునైటెడ్ కింగ్డమ్ దగ్గర నుంచి అమెరికా, యూరోప్, మీరు ఏ మూలకెళ్ళండి, భారతీయుడు ఈ దేశం ఇలా ఉండాలి, ప్రాథమిక హక్కులు ఉల్లంఘన కాకూడదు, జాతీయ భావాల కోసం పరితపించే ఒక సరిహద్దులోని ఒక సైనికుడు ఎవరైనా జనసేన సిద్ధాంతాలకి ఆకర్షితులై గుండెలో పెట్టుకున్నారు. నేను ఎప్పుడు గొంతెత్తినా ఒక కులం కోసం గొంతెత్తలా, ఎప్పుడు గొంతెత్తినా ఒక ప్రాంతం కోసం గొంతెత్తలా. మనిషి కష్టాల్లో ఉంటే గొంతెత్తాను. నా కులం అని చూడలా, నా ప్రాంతం అని చూడలా, నా భాష అని చూడలా, నేనేమి చూడలా, మనిషి కష్టాల్లో ఉన్నాడా లేదా అని చూశా. చాలా ఆవేదన ఉంది నాకు. నేను మనుషుల్ని విడదీయలేను. కులాల తాలూకు వెనుకబాటుతనాన్ని గుర్తించేవాడిని, కానీ కులాలని అడ్డం పెట్టుకొని